సో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మేము మా వారణాసి ట్రిప్ గురించి లైక్ ఎవ్రీ డే వ్లాగ్స్ పెడదాం అనుకుంటున్నాం. సో దిస్ టుడే ఈస్ ఇస్ అవర్ డే 1 ఎట్ వారణాసి. చూడండి ఎలా ఉందో చెప్పండి. హాయ్ గైస్, మేము వారణాసి ట్రిప్కి వెళ్తున్నాం కదా. సో రైల్వే స్టేషన్లో నేను ఇట్లా లగేజ్ మోసుకుంటూ కింద దిగుతున్నా అండ్ ఇక ఇక్కడ మా ఫ్రెండ్స్ ట్రిప్ స్టార్ట్ అయింది, ట్రైన్ ఎక్కేసాం, సెటిల్ అయ్యాం. మేమందరం ఆఫీస్ ఫ్రెండ్స్. ఈమె శ్రీవాణి మా సీనియర్. అందరం కలిసి వెళ్తున్నాం కాశీకి. మా అస్మిత మా మధ్యలో బోర్ కొడుతుందని తన స్టోరీస్ చెప్తూ ఉంది. ఇంకా అందరం సీరియస్గా వింటున్నాం. అలా 2-3 గంటలు స్టోరీస్ చెప్తూనే ఉంది, గ్యాప్ ఇవ్వకుండా. అలా వింటూ కూర్చున్నాం. ఇంకా తినేసి నైట్ పడుకుంటున్నాం. ఇట్లా పైన గ్రీష్మ, మిడిల్లో అస్మిత, నేను ఇటు సైడ్ మిడిల్లో, అండ్ కింద ఆస్మా అండ్ శ్రీవాణి. గుడ్ మార్నింగ్ గైస్. అందరం లేచి బ్రష్ చేసి టిఫిన్ తింటున్నాం. అలా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నాం. నిన్న దిగిన వీడియోస్ అన్ని చూసుకుని స్టోరీస్ పెట్టుకుంటూ అవి వాటి గురించి మాట్లాడుకుంటున్నాం. మళ్ళీ సొల్లు. వీళ్ళు మా ఫ్రెండ్స్, మాతో ట్రైన్ మేట్స్. మాతో రీల్స్ చేశారు, మాతో ఎంజాయ్ చేశారు, చిల్ అయ్యారు మాతో వాళ్ళు కూడా. అండ్ లాస్ట్ మేము వారణాసి రీచ్ అయిపోయాం. కష్టపడి మా లగేజ్ అంతా మోసుకుని వెళ్తున్నాం. ఇంట్లో ఎలా పడితే అట్లా ప్యాక్ చేసాము. అది ఇక్కడ మాకు ఇబ్బంది అయింది బాగా. రీచ్ అయ్యేటప్పుడు చాలా లగేజ్ ఎక్కువ అయిపోయింది. అక్కడ ఎస్కలేటర్ కూడా లేదు, ఎస్కలేటర్ కూడా పని చేయలేదు. సో మేము మొత్తం అన్ని మోసుకుంటూ అలా మోసుకొని ఫైనల్ గా బయటకు వచ్చేసాం. సో ఎక్సైటెడ్ టు ఎక్స్ప్లోర్ వారణాసి. హౌ ఎక్సైటెడ్. అండ్ ఇప్పుడు మేము ఆటో మాట్లాడుకొని వీఆర్ గోయింగ్ టు అవర్ రూమ్. ఆటో మాట్లాడడానికి పెద్ద తిప్పలు. ఒక ఆటో 250, వాళ్ళు 2 ఆటోలు మాట్లాడుకోమన్నారు. మేము గొడవ చేసి ఒకటే ఆటో మాట్లాడుకుని 250 సేవ్ చేసాం. ఎస్, అలా వెళ్ళాం గైస్. చూడండి అలా లగేజ్ అంతా ఒక్కొక్కరిని అడ్జస్ట్ అవుతాం. మేము మమ్మల్ని అయితే తీసుకెళ్ళామని ఒక ఆటోలోనే వెళ్ళినాం గైస్. చూడండి గైస్ మా లగేజ్ అండ్ మా కష్టాలు చూడండి. సింగిల్ ఆటోలో వెళ్ళిపోయాం. మళ్ళీ మూసుకొని చాలాసేపు వాళ్ళు 2 ఆటోస్ తీసుకుంటేనే వెళ్తామన్నారు. అయినా మేము అస్సలు తగ్గలేదు. ఎస్, మొత్తం మా పైన వేసేసారు. అక్కడ కూడా మేము ఫోటోలు మేము ఆపలేదు. అక్కడ కూడా మేము వ్లాగ్ షూట్ చేస్తున్నాం. ఆ చిన్న రోడ్లో, ఆ చిన్న ఆటోలో, ఎక్కువ లగేజ్తో. ఆస్మాన్ శ్రీవాణి ముందు కూర్చున్నారు, వెనకాల మొత్తం మేము లగేజ్ చూసుకున్నాం. మా చిట్టి అస్మితతో కూర్చున్నాం. మా చిట్టి అస్మిత మంచిగా సాంగ్స్ పెట్టింది. మేము ఆ సాంగ్స్ని ఎంజాయ్ చేసుకుంటూ రూమ్కి వెళ్ళాము. ఇంకా మేము దిగేసి ఆటో దిగాక మళ్ళీ మా హోటల్ దాకా కొంచెం నడిచాము. ఇంక ఇక్కడ మా హోటల్ రూమ్ టూర్. దిస్ ఈజ్ అవర్ హాల్ అండ్ దిస్ ఈజ్ అవర్ కిచెన్, స్మాల్ లిటిల్ కిచెన్. చూడండి ఎంత బాగుందో, సింపుల్ అండ్ నీట్గా. ఇది డైనింగ్ ఏరియా అండ్ హాల్. అండ్ దిస్ ఈజ్ బెడ్రూమ్ 1. ఇక్కడ శ్రీవాణి అండ్ ఆస్మా. దిస్ ఈజ్ 1 క్యూట్ మిర్రర్. ఇది బెడ్రూమ్ 2. నెక్స్ట్ బెడ్రూమ్ 2 ఇది మాది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో 1 క్యూట్ మిర్రర్. ఇది అస్మిత వాళ్ళ చెల్లితోటి వీడియో కాల్ మాట్లాడుతుంది, రూమ్ చూపిస్తుంది. రూమ్ బాగుంది గైస్. రూమ్ పేరు ద వావ్ కాటెల్, వారణాసిలో. చాలా బాగుంది. మేము ఇంకా రెడీ అయిపోతున్నాం బయటకి టెంపుల్కి వెళ్ళడానికి. ఈవినింగ్ లంచ్ చేసేసాము. మధ్యలో లంచ్ చేసేసి ఇంకా మేము రెడీ అయిపోతున్నాం. ఇక్కడ మా సోకులు చూడండి గైస్, మంచిగా రెడీ అవుతున్నాం. ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ కాల్ భైరవ్ టెంపుల్కి వెళ్తున్నాం. ఇవి మధ్యలో స్ట్రీట్ వీడియోస్, కొంచెం స్పీడ్గా తీస్తున్నాం వీడియో. బాగున్నాయి గైస్. మొత్తం చిన్న చిన్న గల్లీలు అండ్ చాలా షాప్స్ ఉన్నాయి. అట్లా అన్నీ చూసుకుంటూ వెళ్ళాము. చాలా చిన్న గల్లీలో చాలా పెద్ద లైన్ ఉంది అక్కడ. చాలా క్యూట్ షాప్స్ ఉన్నాయి. ఈవెన్ మేము కన్ఫ్యూజ్ అయిపోతున్నాం కూడా ఏ రోడ్ నుంచి వెళ్ళాలో. మళ్ళీ అసలు రిటర్న్ ఎలా రావాలో కూడా తెలియదు. మా రూమ్ నుంచి
కాల్భైరవ్ టెంపుల్ కొంచెం దూరంలో 1 కిలోమీటర్, kilometer. దింపడానికి 20 రూపీస్ తీసుకున్నాడు ఈచ్ పర్సన్కి. సో దింపేస్తే అక్కడ నుంచి ఒక 500 మీటర్స్ వరకు నడిస్తే ఇంకా మేము టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాం. చాలా క్యూ ఉంది, బట్ ఓకే, ఫాస్ట్గానే దర్శనం అయిపోయింది. పర్లేదు, అంటే క్యూ కంటిన్యూగా వెళ్తూనే ఉంది. సో స్టాప్ చేయలేదు. సో ఇక్కడ మేము అన్ని అలా క్యూట్ క్యూట్ థింగ్స్ని క్యాప్చర్ చేసాం వెళ్ళే దారిలో. ఇవి చూడండి మంచిగా రెడీ అయ్యి అందరం పువ్వులు అవి తీసుకుని వెళ్తున్నాం. ఎస్, మధ్యలో వెళ్ళే దారిలో చాలా చిన్న టెంపుల్స్, చాలా శివాలయాలు ఉన్నాయి, అవి చూసుకుంటూ వెళ్తున్నాం. వాటిని చూసుకుంటూ ఇది చాలా బాగుంది ఈ శివ. ఎస్, లాస్ట్ మెయిన్ ఫైనల్లీ వి రీచ్డ్ కాలభైరవ్ టెంపుల్. లోపలికి ఫోన్ నాట్ అంటే లైక్ కెమెరా అండ్ వీడియోస్. ఇంకా ఇక్కడ మాకు దర్శనం అయిపోయి బయటకు వచ్చేసాం. ఇంకా మేము ఇప్పుడు మా ప్లేస్కి వెళ్తున్నాం. మా చెప్పులు అక్కడ వదిలేసి వచ్చాము ఒక షాప్లో, వాటి కోసం తీర్చుకోవడానికి వెళ్తున్నాం. ఇంకా అక్కడ నుంచి మెయిన్ టెంపుల్కి వెళ్తాం. కాశీ విశ్వనాథ్ టెంపుల్కి వెళ్ళాలి. సో అక్కడ నుంచి దారిలో చాలా బనారస్ శారీస్ అవన్నీ ఉన్నాయి, మొత్తం అవే శారీస్. ఇక్కడ చిన్న షాప్లో చూస్తాం. చూడండి క్యూట్ క్యూట్గా కుక్కలు ఎలా ఉంది. ఇంకా చిన్న చిన్న వీడియో క్లిప్స్ ఇన్స్టాగ్రామ్ కోసం ఎట్లా తీస్తున్నాం. ఇవన్నీ క్లిప్స్ అవే ఇన్స్టాగ్రామ్ కోసం తీసాము, ఇంకా అలానే వ్లాగ్లో కూడా యాడ్ చేసేసాం. ఎస్, అలా మధ్యలో అలా మాట్లాడుకుంటూ ఇంకా మేము కాశీ విశ్వనాథ్ టెంపుల్కి వెళ్తున్నాం. అండ్ మధ్యలో స్వీట్స్, దిస్ ఈస్ మోస్ట్ ఫేమస్ ఇన్ వారణాసి. సో ట్రై చేసాం, బాగుంది చాలా. బట్ అంత హైప్ కాదు కానీ, అంటే హైప్ ఇచ్చినంత కాదు కానీ ఓకే, బాగుంది, పర్లేదు, తినొచ్చు. మరి కొంచెం ఓవర్ హైప్డ్. చూసారా రియాక్షన్. నెక్స్ట్ మీరు శ్రీవాణి రియాక్షన్ చూడాల్సింది, తెలిసిపోతుంది ఏంటి ఎలా ఉందో. ఇది యాక్చువల్ రియాక్షన్. ఇట్లా అయిన తర్వాత టెంపుల్కి వచ్చేసాం, కాశీ విశ్వనాథ్ టెంపుల్. ఇంక ఇక్కడ కూడా ఫాస్ట్గా అలా కొన్ని ఫొటోస్ తీసేసుకొని లోపలికి వెళ్ళిపోయి బ్యాగ్, ఫోన్స్ అవన్నీ పెట్టేసి, చెప్పల్స్ అవన్నీ పెట్టేసి దర్శనానికి స్టార్ట్ అయిపోయాం. చాలా బాగా అయింది దర్శనం. 3 times దర్శనం చేసుకున్నాం. దర్శనం అయిపోయాక ఇలా టెంపుల్ పక్కనున్న ఒక చిన్న హోటల్లో డిన్నర్ చేయడానికి వచ్చాము. ఇంకా ఇక్కడ మేము ఫుడ్ తిన్నాము, బాగానే ఉంది, పర్లేదు, కానీ కొంచెం కాస్ట్ బాగానే వేసాడు. మధ్యలో నాకు అస్మిత ఒకసారి తినిపిస్తుంది కదా, మీకు చూపిస్తాను అదండి. నాకు మాత్రం తినిపించలేదు గైస్. ఇప్పుడు నేను కూడా తినిపిస్తా అస్మితకి. మా ప్రేమ పొంగిపోయింది అప్పుడే. అలాగే తినిపించిన తర్వాత నా కడుపు నిండిపోయింది గైస్. నెక్స్ట్ పాన్ తిన్నాం. తర్వాత ఆటోలో చూడండి, నేను ఈవెన్ ఆటోలో కూడా వీడియో తీస్తూనే ఉన్నాను. వీళ్ళు వద్దు 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 అంటున్నారు, ఫోన్ పడిపోతుంది తీయకు అంటున్నారు, అయినా చేతులు బయట పెట్టి వీడియో తీస్తున్నాం మీకోసం. మేము ఇలా లాస్ట్కి రూమ్కి రీచ్ అయిపోయాము. అండ్ మా డే 1 కంప్లీట్ అయిపోయింది, అండ్ మా వ్లాగ్ కూడా. నెక్స్ట్ వ్లాగ్లో మనం మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.